ప్రెజెంట్ యంగ్ జనరేషన్ జెన్జీ, జెన్ ఆల్ఫా, చివరికి జెన్ బీటాలు ఫ్యూచర్ కోసం రాజస్థాన్ హైకోర్టు ఓ హిస్టారికల్ డిసిషన్ తీసుకుంది. స్కూల్ దగ్గర జంక్ ఫుడ్ బ్యాన్ చేయడం దగ్గర నుంచి పిల్లల్లో పెరుగుతున్న స్క్రీన్ టైం, పదే పదే జరిగే పేపర్ లీక్స్ అండ్ ఏఐ యుగంలో తగ్గిపోతున్న బేసిక్ లెర్నింగ్ స్కిల్స్ వరకు జస్టిస్ అనూప్ కుమార్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్స్ మన దేశానికి ఒక కనువిప్పు అన్నమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్కూల్ క్యాంటీన్లలో అండ్ స్కూల్ గేట్స్ నుంచి 50 మీటర్ల రేడియస్ లో ఎలాంటి జంక్ ఫుడ్ అమ్మకూడదని హైకోర్టు కంప్లీట్ బ్యాన్ విధించింది. చిప్స్ గానీ, కూల్ డ్రింక్స్, ఫ్యాట్స్ ఉండే బేకరీ ఐటమ్స్ సేల్ పై ఆంక్షలు విధించారు. ప్రతి స్కూల్లో 4 వారాల్లోగా టీచర్స్, పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ తో కూడిన ఫుడ్ సేఫ్టీ అండ్ న్యూట్రిషన్ కమిటీని ఏర్పాటు చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. 8 వారాల్లోగా క్యాంటీన్ మెనూ బోర్డులలో ఫుడ్ ఐటమ్స్ క్యాలరీలు, న్యూట్రిషన్ వాల్యూస్ తో పాటు ట్రాఫిక్ లైట్ లేబులింగ్ సిస్టమ్ ని ఖచ్చితంగా డిస్ప్లే చేయాలని స్పష్టం చేశారు. ఇక ప్రెజెంట్ కిడ్స్ లో విపరీతంగా పెరుగుతున్న మొబైల్ స్క్రీన్ టైం అండ్ టెక్నాలజీపై విపరీతమైన డిపెండెన్సీపై కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏఐ, డిజిటల్ లెర్నింగ్ గ్లోబల్ కాంపిటీషన్ కి చాలా ఇంపార్టెంట్ అని ఒప్పుకుంటూనే టెక్నాలజీ అనేది మనిషి బేసిక్ లెర్నింగ్ స్కిల్స్ ని రీప్లేస్ చేయకూడదని వార్నింగ్ ఇచ్చింది. హ్యాండ్ రైటింగ్, బుక్స్ చదవటం, నోట్స్ రాసుకోవటం, డిజిటల్ లెర్నింగ్ తో పాటు ట్రెడిషనల్ ఎగ్జామ్స్ రాయటం వంటి బేసిక్ హ్యాబిట్స్ ని కాపాడుకోవాలని ఆర్డర్ చేసింది. అంతేకాదు, దేశంలో పదే పదే జరుగుతున్న పేపర్ లీక్స్ వల్ల స్టూడెంట్స్ మెంటల్ హెల్త్ అండ్ అకాడమిక్ షెడ్యూల్స్ నాశనం అవుతున్నాయని, ఎగ్జామ్ సిస్టమ్ పై జనాలకు నమ్మకం పోతుందని ఫైర్ అయింది. దీన్ని అరికట్టడానికి ఫుల్ ప్రూఫ్ మెకానిజం తేవాలని చెప్పింది. దాంతో పాటు గ్రామీణ ప్రాంతాల స్కూల్లో ఖాళీ టీచర్ పోస్టులను భర్తీ చేయటం, స్మార్ట్ క్లాస్ రూమ్స్, వాష్రూమ్స్, తాగునీరు అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అందించాలని ఆదేశించింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్లు 8 వారాల్లోగా గ్రామీణ స్కూళ్లను సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని క్లియర్ ఆర్డర్స్ పాస్ చేసింది. ఇవి మాత్రమే కాకుండా జెన్జీకి సంబంధించిన ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ గ్యాప్, గిగ్ వర్కర్స్ సోషల్ సెక్యూరిటీ, అఫోర్డబుల్ హాస్టల్స్, డిజిటల్ డిటాక్స్ ప్రోగ్రామ్స్, డేటా ప్రైవసీ అండ్ సైబర్ సెక్యూరిటీ లాంటి మేజర్ ఇష్యూస్ పై ఒక ప్రాపర్ ప్లాన్ ప్రిపేర్ చేయాలని సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ని కోరింది. హెల్త్, ఎడ్యుకేషన్, కన్స్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్లతో పాటు చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేస్తూ 8 వారాల్లోగా రెస్పాండ్ అవ్వాలని ఆర్డర్ వేసింది. మన పిల్లల భవిష్యత్ కోసం, రాబోయే తరం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం రాజస్థాన్ హైకోర్టు తీసుకున్న ఈ డెసిషన్ పై మీరేమనుకుంటున్నారు? స్కూల్ దగ్గర జంక్ ఫుడ్ బ్యాన్ చేయటం, స్క్రీన్ టైం కి బ్రేకులు వేయాలన్న ఈ డెసిషన్ మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలా? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్